ఉండాలి ఖతం అయిపోతుంది. వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. యాజ్ అ పేరెంట్స్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు యావరేజ్ నేషనల్ సర్వే చెప్తుంది 11 yearsకు అంటే అది తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. మానసికమైన పరిమాణాలు. ఇప్పుడు సెక్షువల్ అఫెన్సెస్ ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే పోర్నోగ్రఫీ వలన. అయితే దీన్ని నియంత్రించే మార్గం ఒకటి ఏంది అంటే నేను నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదాన్ని నియంత్రించేటటువంటి అవకాశం ఉన్నా నియంత్రించకపోవడానికి ఇంకో శక్తి పనిచేస్తేనే కదా అది ఆగేది కాదు. ఇప్పుడు అయితే మనము ప్రజా సంక్షేమము ప్రభుత్వాలు ఎందుకు పనిచేస్తాయి? ప్రజా సంక్షేమం కొరకే కదా. ఎందుకు ఎన్నుకుంటాం మనం రాజకీయ నాయకుని? ఎందుకు? అదేనా నేను ఏమంటున్నా, ఇప్పుడు పోర్నోగ్రఫీని తీసేయాలి అని చెప్పేసి ఒకవేళ కమిటెడ్ మైండ్ తోటి సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే పోర్నోగ్రఫీ తప్పు కాదు, పోర్నోగ్రఫీ తప్పు కాదు, ఒక అడల్ట్ పోర్నోగ్రఫీ చూడవచ్చు కొన్ని కేసెస్లో. ఇంకొక కేసులో అయితే ఏమైంది, కేరళలో ఒకడు చైల్డ్ పోర్ని వీక్షిస్తుంటే కేసు పెట్టిండ్రు. వ్యూయింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్ అన్నది కోర్టు. కాకుంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది పిల్లలను వాడడం దాంట్లో అది పూర్తి స్థాయిలో మనం నియంత్రించడం. పిల్లలను ఎట్లా నియంత్రించాలి? అది పిల్లలు చూడకుండా నియంత్రించాలి, పిల్లలు చూడకుండా నియంత్రించాలి. అయితే తల్లిదండ్రులలో అవగాహన పెంచాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకురావాలి. చట్టం ఎవరి మీద తీసుకురావాలి? ఈ ఫోన్ కంపెనీల మీద, లేకుంటే సర్వీస్ ప్రొవైడర్ల మీద. వాళ్ళు ఏంది ఇన్బిల్ట్ యాప్ అనేది ఉండాలి. నువ్వు అన్నట్టు ఇన్బిల్ట్ యాప్ ఉన్నది అనుకో, అదే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఈ తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల మానసిక స్థితి మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వాడు పర్వర్టెడ్గా తయారయ్యి సెక్షువల్ అఫెన్సెస్ కానీ లేకుంటే పర్వర్టెడ్ సెక్షువల్ బిహేవియర్ కానీ